వెల్కమ్ బ్యాక్. డేటా చోరీ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పై బాబు చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. ఏపీ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ డబ్బులు పంపారనడం సిగ్గుచేటన్నారు. ఎలక్షన్లలో డబ్బులు పంచే ఆనవాయితీ చంద్రబాబు నుంచే వచ్చిందని ఎద్దేవా చేశారు. 3.5 కోట్ల మంది డేటా చోరీ చేసిన చంద్రబాబు ఇప్పుడు దొరికిపోతామన్న ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని తలసాని అన్నారు. ఏపీలో 0% అవినీతి ఉందని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. సత్యహరిచంద్రుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక డాక్యుమెంట్ ప్రజెంట్ చేశారు. ఢిల్లీలో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే అక్కడనే కుట్ర జరిగిందంట. అక్కడి నుంచే స్టార్ట్ అయిందంట కుట్ర. మా డేటా చోరీ చేసినరు అని పదే అంటారు. మళ్ళీ 2 రోజుల క్రితం వెనక్కి వెళ్తే మా డేటా చోరీ కాలేదని వాళ్ళే అన్నారు. మళ్ళీ పార్టీ డేటా అని వాళ్ళే అన్నారు. లేదు గవర్నమెంట్ డేటా అని వాళ్ళే చెప్పారు. మీరు గడిచిన 4-5 రోజుల నుంచి ఆ స్టేట్మెంట్స్ చూస్తే చంద్రబాబు నాయుడు చెప్పినా, వాళ్ళ కొడుకుండు కదా ట్విట్టర్ పిట్ట, ఆయన చెప్పినా, వారి యొక్క మంత్రులు కానీ మిగిలిన వాళ్ళు చెప్పినా చోరీ అయిందంటారు, చోరీ కాలేదంటారు. అంటే ప్రజల్ని ఏది నవ్వు అంటారు. రెండోది, అక్కడ జరిగేటువంటి ఎలక్షన్ల కంటే కేసీఆర్ గారు డబ్బులు పంపించిండంటారు. సిగ్గు ఉండాలి. నీ అటువంటి 420 దొంగ అసలు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలలో డబ్బులు ప్రవేశపెట్టిందే మీరు. మీ గుండె మీద చేసుకొని, లేదు చిత్తూరులో ఉన్నటువంటి కాణిపాకం వినాయక స్వామి దేవాలయంలో ఒట్టు తిందాం పోయి, నువ్వు నీతిమంతుడివి, ఎలక్షన్లో డబ్బు మంచలేదు. ఎంత అంటే మాట్లాడుతుంటే అది చూస్తుంటే బాయిల్ అయిపోతున్నాడు. మొన్న తెలంగాణ ఎలక్షన్లో మహాకూటమి దగ్గర 500 కోట్ల రూపాయలు నువ్వు ఇచ్చి దగ్గర పేపర్ టీవీ యాడ్లకు కూడా నాకు తెలిసి 70-80 కోట్ల రూపాయలు 40 రోజులు బ్లాక్ చేసేసారు మొత్తం. ఆల్ న్యూస్ పేపర్స్, ఆల్ టీవీ ఛానల్స్. రెండోది, మీ క్యాండిడేట్ల దగ్గర కూడా డబ్బులు దొరికినాయి. కాంగ్రెస్ కంటెస్ట్ చేసినటువంటి క్యాండిడేట్లు కూడా చెప్పారు చంద్రబాబు గారు పైసలు పంపించారని. అంటే నువ్వు నీతి నిజాయితీతో మాట్లాడుతున్నావా? నీలాగా 420 అనుకుంటున్నావు అందరినీ? అన్ని నీతి మాలిన పనులు చేసి నేను చాలా సత్యహరిచంద్రుడు అని మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు గారు మదర్ దర్గాల 5 ఎకరాల పొలం ఇక్కడ గచ్చిబౌలి దగ్గర దర్గాల ఈ పంజాగుట్టల హెరిటేజ్ ఆఫీస్ బంగ్లా ఉన్నది కదా, ఆమె కొనుక్కుందంట. ఈయన ఇన్కమ్ ట్యాక్స్ రికార్డుల ఆమె పేరు మీద మన్మన్కి అంటే ఇలా కొడుకుకు గిఫ్ట్ ఇచ్చినట్టు చూపించాడు. మరి అమ్మనమ్మకు 2 కొడుకులు కదా, నీ కొడుకుకి ఎట్లా గిఫ్ట్ ఇస్తుంది? అంటే నీ నీచ పనికి కన్న తల్లిని కూడా వదిలిపెట్టలేదు. ఇన్కమ్ ట్యాక్స్ దాడి చేస్తే టీడీపీ వాళ్ళ మీద చేసినట్టు క్రియేట్ చేస్తూ, ఎవరన్నా తప్పులు చేస్తే ఎంక్వైరీలు జరిగితే దాన్ని దీంట్లోకి రుద్దుతావు. ఎలక్షన్ అంట కేసీఆర్ గారికి చంద్రబాబు గారికి పోటీ అంట. రెండోది, మా ఆత్మగౌరవం. మీరు మీ కొడుకు సిగ్గుమాలిన పనిచేసి 420 లాగా దొరికి వాళ్ళ ఆత్మగౌరవానికి ప్రజల ఆత్మగౌరవానికి నువ్వు దొంగతనం చేయడానికి సంబంధం ఏంది? అంటే నీకు అవసరం ఉంటే ప్రజల్ని వాడుకుంటారా? వాళ్ళ డేటా, వ్యక్తిగతమైనటువంటి డేటా అంతా దొంగిలించింది నువ్వు. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతుంది మీరు. చాలా పెద్ద క్రైమ్ మీరు చేసింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రోజుకొకటి ప్లే చేస్తుంది. ఒకసారి దొరికిందన్నారు మీరే, పోలేదన్నారు మీరే, దొంగతనం జరిగిందన్నారు మీరే. ఒక స్టెప్ ఈ రోజు ముందుకొచ్చి నా ఐటీ గ్రిడ్ కంపెనీ నాదే అంటుండు, నా ఆఫీస్లో రావడానికి మీకేం అధికారం అంటుండు. ఎవరు కంప్లైంట్ చేసినా, ఎక్కడి వాళ్ళు కంప్లైంట్ చేసినా, ఏదన్నా జరిగినప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్ ఎంక్వైరీ చేస్తారనే విషయాన్ని ఈ డేట్లు ఎందుకు చేసినావు, ఆ డేట్లు ఎందుకు చేసినావు అంటే నీవు సత్యహరిచంద్రుడిని నువ్వు ఏది చెప్తే అది చేయాలన్నా మేము. ఏం మాట్లాడుతున్నా? 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఏం మాట్లాడుతున్నావు? ఇంకోటి అంట ఈయన ఏదో పసుపు కుంకుమ కంట, లేకపోతే మొన్నిచ్చినటువంటి రైతుల కోసం ఇచ్చిందంట, అది ఆపనీకి ప్రయత్నం చేస్తున్నానంట. 5 ఏళ్ళు ఎక్కడ పోయినావు? 5 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు గుర్తుకు రాలే నీకు? ఎలక్షన్లు రాగానే 1000 రూపాయలు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు, 1000 రూపాయలు ఒక్కొక్క ఇంటింటికి ఇచ్చి, నేను లేనా దాంట్లో? నాది కూడా 20 ఏళ్ళ ఇండస్ట్రీ కదా నీ దగ్గర. నువ్వు పైసలు ఏమిస్తావు? ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి? అసలు నేను చెప్పేది తెలుగు రాష్ట్రాలల్లో ఎన్నికలలో పైసల ప్రభావం స్టార్ట్ చేసినటువంటి సత్యహరిచంద్ర మహారాజు మీరే. నంగనాచి కబుర్లు చెప్పే అవసరం లేదు. నీ కుటుంబంలో 4, మళ్ళీ మీ కొడుకుతో కలిపితే 5 మంది. 1600 కోట్లు నువ్వు అఫీషియల్గా
వైట్ అమౌంట్ చూపిస్తావు. అవసరమానే అని 1600 కోట్లు మీ 5 మందికి. కానీ భారతదేశానికి ఒకటి కొత్తది కూడా సృష్టించి చూపించాడు. ఇలా కొడుకుకు పుట్టిన కొడుకుకు పుట్టంగానే 85 కోట్ల అకౌంట్ చూపించాడు. నువ్వు నీతి గురించి నిజాయితీ గురించి మీరు మాట్లాడతారు. ఐటీ గ్రిడ్ సంస్థలో జరిగింది ఏంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల, అది తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్తల సమాచారం కాదది. అక్కడ ఉన్నటువంటి 3.5 కోట్ల జనాభాకు సంబంధించినటువంటి సమాచారం. అది ఎంక్వైరీ, అది దొరుకుతుంది. ఆ ఎంక్వైరీలా బిల్లా రంగలాగా ఈయన ఇలా కొడుకు దొరికిపోతాడు. దాంట్లో చీఫ్ మినిస్టర్గా అయినా ఐటీ మినిస్టర్గా అయినా ఇద్దరు దొరికిపోతారని తేరుకొని అదే రోజు ఎవరైతే ఇక్కడ పోలీసులకు పట్టుబడ్డటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ మిస్సింగ్ కంప్లైంట్కు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏసీపీ, సిఐ ఎక్కడైనా పక్క రాష్ట్రాలకు వచ్చినప్పుడు కన్సర్ట్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి సమాచారం ఇస్తారు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినరు? కంప్లైంటర్ దగ్గరికి వెళ్ళారు. అంటే నీ డొల్లతనం అంతా బయటపడుతుందని దాంట్లోకి వెళ్ళి. రెండోది, నీ ఫ్లస్ట్రేషన్ ఎంత ఉందో నీ క్యాబినెట్లా, నీ టెలికాన్ఫరెన్స్ లోపల మీరు ఇంకా మంత్రులు అనుకుంటుర్రా? మంత్రులంతా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. ఒక మంత్రి పోయి ఎస్పీ దగ్గర కంప్లైంట్ ఇచ్చిన చరిత్రలు ఎక్కడన్నా చూసిర్రా? ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుడు. ఈరోజు మాట్లాడితే అది చెప్తాడు. కొత్త మన మానాడు రాగానే ఎన్టీ రామారావు గారికి భారత రత్న ఇచ్చే వరకు నిద్రపోనంటాడు. మరి ప్రైమ్ మినిస్టర్లను మీరే చేసారు. ఐకే గుజరాల్ గారు, దేవేగౌడ గారు. మన అప్పుడు చెప్తేరా నీ కుళ్ళేందో దాంట్లోనే తెలుస్తుంది. 18 కేసుల నుంచి 20 సంవత్సరాల నుంచి స్టే మీద ఎక్కడన్నా ఉంటుందండి? స్టే మీద ఉన్నాడు. మొన్న ఎలక్షన్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలని ఓడించండి తమ్ముడు, సిగ్గులేదు? 23 మందిని జాయిన్ చేసుకొని 4 మంత్రులు చేసి నీకు సిగ్గు లేదా ఆ మాట మాట్లాడనీకే? ఇవాళ ఏం చెప్తుండంటే మన ఆస్తులు జాగ్రత్త అక్కడనంట, మన పిల్లలు జాగ్రత్త. తీసుకొచ్చినావు కదా ట్విట్టర్ పిట్టని, ఒక్కడు సరిపోతాడులే అక్కడ ఉన్న వాళ్ళ ఆస్తులు గుంజుకోనికి. ఇప్పటికే 10% దేంట్లో అయినా కానీ, ఏ ప్రాజెక్టులో అయినా కానీ 3 అకౌంట్లు ఇస్తుండు. రెండోది, జీరో కరప్షన్ ఆంధ్రప్రదేశ్లో ఉందంట. నేను రాజీనామా చేస్తా. నీకు ధైర్యం ఉంటే అక్కడ ప్రజల్ని అడుగుదాం. ఎందుగా నీతి కబుర్లు చెప్తావు? ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసులో కూడా అడ్డంగా దొరికిపోయి పారిపోయిన దొంగవు మళ్ళీ దొంగ మాటలు చెప్పి, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా పిలిపిస్తున్నాం, ఈ దొంగను నమ్మకండి. ఈ దొంగ చెప్పిన మాటలు నిజమే అయితే తెలుగుదేశం పార్టీ వాడు ఎవడన్నా పైసలు ఇవ్వడానికి వస్తే చెప్పు తీసుకొని కొట్టండి. నేను చెప్తుందల్లా నీ బంగారు ముఖాన్ని చూసి వెసిగిపోయారు ప్రజలు. నువ్వు మాట్లాడే అబద్ధాలు, మీ డొల్లతనం. ఐటీ గ్రిడ్ కేసులో డే 1 నుంచి స్టేట్మెంట్స్ తీసుకోండి. చంద్రబాబు నాయుడు ట్విట్టర్ పిట్ట, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఐటీ సెక్రటరీ వాళ్ళే తీసుకోండి. మీకు అందరినీ డొల్లతనం అంతా దాంట్లో వస్తుంది. చోరీ జరిగింది, చోరీ జరగలే, ఓ రోజు ఇట్లా, సాయంత్రం ఇట్లా. ఇక దాంట్లో మీకు పెద్ద ఎవిడెన్స్ కూడా అవసరం.